హాయ్ అండి. ఉయ్యూరు పక్కన మంటాడ కపిలేశ్వరం ఊరి దగ్గర నుంచి లోపలికి 1 కిలోమీటర్ రావాలండి. ఇది డొంక ఫేసింగ్. కపిలేశ్వరం ఆల్రెడీ ఉయ్యూరులో కలిపేశారండి. రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా ఎకరానికి 24 lakhs ఉంది. ఇంకా పక్కన ఊర్లో చుట్టుపక్కల ఊర్లోనే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరం వచ్చి 13 లక్షలు, కానీ ఇది 24 లక్షలు. ఎందుకంటే ఇది కలిపేశారు. ఇది ఉయ్యూరు కానుకొని గరికపల్లి, కనకవల్లి ప్లస్ కపిలేశ్వరం ఇవన్నీ ఉయ్యూరు కానుకొని ఉంటాయి. మంటాడ ఆల్రెడీ సెంటర్, అది ఉయ్యూరు పక్కన మంటాడ సెంటర్. ఇప్పుడు ఈ రోడ్డు తిన్నగా వెళ్తే కపిలేశ్వరం మెయిన్ రోడ్ వస్తుంది. సిటీ పక్క నుంచి మంటాడకు 2 kilometers ఉంటుంది. మనకు పొలం చూస్తే ఇవ్వండి, తూర్పు ఫేసింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవ్వండి పచ్చగడ్డి, నా వేలు చూపిస్తున్నాయి. ఇది తూర్పు ఫేసింగ్. ఈ పచ్చమడ్డి, ఇది ఈ మడి, ఈ డార్క్గా ఈ కుప్ప ఉండదు కదా, ఇది దాని బ్యాక్ సైడ్ ఉంది చూడండి. జూమ్ చేస్తా. జనుమేశారు, పువ్వులు ఎత్తుగా ఉందో చూడండి. ఇది ఎదురేసిన మినుమును, ఈ మినుము బ్యాక్ సైడ్ ఉంది. ఈ రెండు హద్దేమో ఈ లైన్ అండి. ఈ లైన్ స్ట్రైట్గా వెళ్ళాలి చూడండి. ఓకే, మొత్తం 2 ఎకరాల 75 సెంట్లు. మీకు రోడ్డు ఫేసింగ్ చూపిస్తానండి ఎంత ఉందని. మీకు ఇంకో వైపు కూడా వెళ్తున్నాను. రోడ్డు వచ్చేసి దగ్గర దగ్గర 60 అడుగుల రోడ్డు వస్తుందండి. ఇది డొంక రోడ్డు, గవర్నమెంట్ డొంక. మీకు ఈ ఇన్వెస్ట్మెంట్కి కానీ లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కానీ దేనికైనా సరే ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే కపిలేశ్వరం అనేది ఉయ్యూరులో ఆల్రెడీ కలిపేశారు కాబట్టి రేపటి రోజు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా సరే మాత్రం దీని వాల్యూ మాత్రం ఎక్కడికి పోదండి. ఇదిగోండి, ఇది ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ స్ట్రైట్, అదో బ్యాక్ సైడ్ ఇది మినుము, బ్యాక్ సైడ్ అది జనుము. ఈ రెండు మళ్ళు మొత్తం చూడండి. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడి నుంచి అదిగో నా మనిషి ఉన్నాడు కదా అక్కడ వరకు 2 ఎకరాల 75 సెంటు చదరపు మొక్క అండి. ఎకరం 35 లక్షలు చెప్తున్నారండి. ఆల్రెడీ ఇక్కడ 33 లక్షలు జరిగింది. ఇవన్నీ చుట్టుపక్కల పంట చూడండి ఎలా పండుతుందో. రెండు పంటలు పండుతాయండి, బంగారులాగా ఉంటుంది పొలాలు. ఈ రోడ్డు మొత్తం తూర్పు పడమర మొక్కలు. ఇప్పుడు మీకు చూపించిన 2 ఎకరాల 75 సెంట్ వచ్చేసి తూర్పు ఫేసింగ్.